మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మాయిలు చాలా హుషారుగా ఉంటారు. మరి అమ్మాయిలు అంటే ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. అందరికీ నమస్కారం. ఈరోజు కడపకు ఒక పండుగ. ఈరోజు ప్రపంచ మహిళా క్రికెట్ కప్ సాధించి అందులో మన కడప జిల్లాకు భాగస్వామ్యాన్ని చేకూర్చి మనలందరినీ తలెత్తుకొని గర్వంగా మనందరూ భావించే విధంగా ఈరోజు శ్రీచరణికి శుభాభినందనలు తెలియజేసుకుంటాను. మొదటిగా ఈరోజు భారత మహిళా క్రికెట్ కిరీటంలో మన కడపకు ఒక వజ్రంలా శ్రీచరణి గగదగ మెరుస్తూ మన కడప జిల్లాకి ఇక్కడికి మన కడప క్రికెట్ స్టేడియంకి రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకరం. అవునా కాదా? ఇంకా గట్టిగా బాయ్స్ దగ్గర నుంచి సౌండ్ రావట్లేదు. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి కడప జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఘనత సాధించడానికి ముఖ్య కారణమైన శ్రీచరణి తల్లిదండ్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీచరణి ముఖ్యంగా వాళ్ళ మేనమామ పేరు ప్రతి ఒక్కసారి చెప్తుంది. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు సౌండ్ ఈ పక్క నుంచి బాయ్స్ నుంచి వచ్చింది, బిగ్ బాయ్స్ దగ్గర నుంచి. శ్రీచరణి విజయం అనేది మన కడపలోని యువ క్రీడాకారులకు అందరికి ఎంతో స్ఫూర్తినిచ్చి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కలగజేసింది ఈ యొక్క విజయం అనేది. ఈరోజు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అయిన మన కడపలోని యువతకు ఎంతో ఆస్పిరేషన్స్ తో ఉన్నారు మన యువ క్రీడాకారులందరికీ. వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని తెచ్చింది శ్రీచరణి. గతంలో మన రాయలసీమలో కలెక్టర్ గా పనిచేసిన థామస్ మెర్నో గారు అన్నారు, ఏమన్నారంటే ఆల్ కడప పీపుల్ ఆర్ అన్పాలిష్డ్ డైమండ్స్. If I polish them, they will become diamonds. ఇప్పటికే ఎంతో మంది మన కడప జిల్లాకు పేరు తెచ్చి ఎన్నో విజయాలు సాధించారు. అందులో శ్రీచరణి కూడా తన పేరును రాయించుకుంది సువర్ణ అక్షరాలతో. మన కడప యువతకు సరైన మార్గ నిర్దేశం చేస్తే శ్రీచరణి లాగా మరింత మంది ఆనిముత్యాలు కడప నుంచి పుట్టే అవకాశం ఉంది. దానికి మన ప్రభుత్వం సంపూర్ణ సహకారం చేస్తారని సందర్భంగా ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా విషయం తెలియజేసుకుంటున్నాను. పేదరికం అనేది ప్రతిభకు అడ్డం కాదని చెప్పి ఈ విజయం అనేది మనందరికీ తెలియజేసింది. అవునా కదా? పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే సాధించేది ఏది లేదనేది ఇక్కడున్న గర్ల్స్ అందరికీ మహిళలు ముఖ్యంగా చాలా ముందుకెళ్తున్నారు. వాళ్ళని ఆపే శక్తి ఈ యొక్క భూమి మీద పుట్టలేదు. ఎంతో మంది పిల్లలు ఈరోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు. అలాగనే గ్రూప్ 1 స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. అలాగనే శ్రీచరణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు.
ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో ఆడిన వాళ్ళకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమానం ప్రకటించినది ఎక్కడంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి గట్టిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువత ప్రపంచంలో పోటీ పడే విధంగా ఎప్పుడు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తా ఉంటారు. గతంలో ఇలాంటి సందర్భంలోనే ఒక మాట అన్నారు, మన రాష్ట్రం నుంచి ఎవరైనా నోబెల్ ప్రతిభని సాధిస్తే వాళ్ళకి రాష్ట్రం నుంచి 100 కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటిస్తానని చెప్పిన ఘనత అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని. ఈ రోజు ప్రతిభ సెన్సెక్స్ జరగాల, నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు శ్రీచరణికి ఇంత సత్కారం చేయడం ద్వారా మన ప్రభుత్వం యువతకు ఎంతో స్ఫూర్తి నింపింది. ఈ దేశంలో యువత దేశ సంపదగా శక్తిగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గాని మన యువత ప్రతిభను గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలా, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నత స్థితిలో తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా యువత గురించే మాట్లాడుతుంటారు మన సిబిఎన్ గారు. మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ క్రీడా పాఠశాలలో క్రికెట్ స్టేడియంలో జిల్లా యువత వినియోగించుకొని శ్రీచరి లాగా ఇంకా ఎంతో మంది క్రికెటర్లుగాను ఇతర క్రీడాకారులుగాను రాణించి మన రాష్ట్రంతో పాటు మన జిల్లాతో పాటు మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ I want to congratulate Sricharini and I also want to thank you Sricharini. ఎందుకంటే ఆమె ప్రపంచ స్థాయికి ఎదుగుతూ కడప జిల్లా పేరుని దేశ స్థాయిలో చేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీచరణికి తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్స్ నాట్ ఈజీ జాబ్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కడప జిల్లా నుంచి, ఆంధ్ర నుంచే చాలా తక్కువ మంది పోయారు, అలాంటిది కడప జిల్లా నుంచి పోయారు. ఇంకా గర్వంగా చెప్పాలంటే మా కమలాపురం తాలూకా అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందని గర్వంగా చెప్పుకున్నా. ఈరోజు కరెక్ట్ గా మేలో అనుకుంటా ఆ అమ్మాయి సెలెక్ట్ అయ్యింది. మేము ఊర్లో కళ్యాణం చేస్తాం చెన్నకేశ్వర స్వామి అని చెప్పి పిలిచడం జరిగింది. అక్క వాళ్ళు చంద్రశేఖర్ అన్న, అక్క వాళ్ళు రేణుకక్క వాళ్ళు. ఆ రోజు నేను కార్యక్రమానికి కూడా హాజరయ్యి ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. కానీ ఆమె ఆ స్థానాలకు చేరుతూ మా అందరి పేరు కూడా తెలిసేలా, కడప జిల్లా పేరు బాగా తెలిసేలా వెలుగునిచ్చిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక చిన్న ఇందాకే అడిగాను, అంటే చాలా రేర్ గా ఈ అవకాశం వస్తుంది, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అది ఎవరు చెప్పలేరు. ఆమె కూడా అదే చెప్పింది, ఆ ఫీలింగ్ ఎప్పటికీ చెప్పలేము, అది తలుచుకున్నప్పుడంతా మాకు కలిగే ఫీలింగ్ ఎప్పటికీ చెప్పుకోలేము అని. ఇండియన్ ఫ్లాగ్ భుజం మీద వేసుకొని స్టేడియం మొత్తం తిరుగుతుందని అంటే ఆ ఫీలింగ్ ఎవరన్నా మనం ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వచ్చే ఒక ఫీలింగ్. అలాంటి అద్భుతమైన ఘట్టాన్ని మన శ్రీచరణి గారు సాధించారు. ఇది చాలా గర్వం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, లోకేష్ గారు ఇంకా మ్యాచెస్ స్టార్ట్ అవ్వక ముందే ఒక మంచి నమ్మకంతో వీళ్ళందరు ప్లేయర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవడం జరిగింది. వీళ్ళందరి మీద నమ్మకం పెట్టి మాకు నమ్మకం ఉంది మీరు గెలుస్తారు, ప్లీజ్ బ్రింగ్ ద కప్ అని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా అందరినీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 2.5 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడము, ఇవన్నీ ఒక అంటే ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసం చేసినారు. కానీ ఎంత చేసినా కూడా ఆమెకు తక్కువే. బట్ ఐ రిక్వెస్ట్ శ్రీచరణి వన్ థింగ్, మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా మీతో పాటు ఇక్కడ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూనే ఉండండి. వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్
చాలా మంది యంగ్స్టర్ చాలా ఆశగా చూస్తూ ఉంటారు. దే విల్ లుక్ అప్ టు యూ. ప్లీజ్ ఆల్వేస్ గైడ్ దెమ్. మన సక్సెస్ ని తప్పకుండా వాళ్ళందరితో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ జూనియర్స్ కావచ్చు, వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు ఎప్పటికప్పుడు గైడ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన అసోసియేషన్ వారిని ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి శ్రీచరణులు మరెంతో మంది ఇక్కడి నుంచి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద భారతదేశానికి ఒక ఆణిముత్యంగా నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఒక తెలుగు అమ్మాయి దేశవ్యాప్తంగా ప్రతిభలో 11 మంది స్క్వాడ్ లో ఒకరైన మన శ్రీచరణి గారు, వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. మరింత ఎత్తుకు ఎదగాలి శ్రీచరణి, మరింత ఎత్తుకు తీసుకుపోవాలి మీ కింద ఉన్న యువతనంతా కూడా. మన కడప జిల్లాలో ఉన్న నీకంటే చిన్న వాళ్ళైన క్రికెటర్లందరినీ కూడా నీతో పాటి భారతదేశ కీర్తి పతాకం కడప జిల్లా నుంచి మీరందరూ కూడా ఒక శ్రీచరణిగా తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, గెలవాలనే సంకల్పం ఆమెలో. నేను ఆ రోజు రాత్రి మొత్తం మ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఫైనల్స్ వరకు చూశాను. పెద్దగా నైల్ బైటింగ్ ఫినిష్ కాదు కానీ సింపుల్ గా ఓడగొట్టేశారు సౌత్ ఆఫ్రికాను. దాంట్లో ఆ బౌలింగ్ లో మొదటి నుంచి కూడా కట్టడి చేసుకుంటూ నీ ప్రతిభ, ఒక తెలుగు అమ్మాయి ఇంత అద్భుతంగా ప్రతిభ చూపించిందని చెప్పి ఆమె పొందిన ఆనందం కంటే కూడా మాలో ఆనందం పెరిగిపోయింది. మనమందరం ఆనందపడిన క్షణం అది. కడప జిల్లా నుంచి అప్పటికి దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీచరణి పెద్దగా తెలియని వ్యక్తి ఒక్కసారి నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి మన తెలుగు అమ్మాయి ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందనే విషయం మనకు తెలిసినప్పుడు మనలో ఆనందానికి ఒక హద్దు ఉంది అని చెప్పి అడుగుతా ఉండా. మరి ఈరోజు ఇంత పెద్ద ఘన విజయం, ఒక చిన్న వయసులో ఒక గొప్ప అనుభూతి, ఇదొక చరిత్రలో నిలిచిపోతుంది. ఆ తల్లిదండ్రులకు, వాళ్ళ మామ కోచ్ గా నిలబడిన వాళ్ళ మామకు సాధించిన విజయం వాళ్ళకి అంకితం కావాలి. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్దగున్నా ఈ అనుభూతి మాత్రం విలువ కట్టలేని అనుభూతి ఇది తల్లిదండ్రులకు. మరి ఆమె వెంటబడి ఎప్పుడు ఉండి అడుగడుగున ఆమెను ప్రోత్సహిస్తూ ఆమె కేర్ టేకర్ లాగా వాళ్ళ మేనమామని చెప్తూ వస్తుంది. మరి ఆయనకు నిజంగా ప్రత్యేకంగా మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి విజయం వెనక ఒక తల్లిదండ్రులు ఉంటారు, ఒక మెంటర్ ఉంటారు. వాళ్ళిచ్చే ప్రోత్సాహం, వాళ్ళిచ్చే ధైర్యం, వాళ్ళిచ్చే పట్టుదల, వాళ్ళు ప్రోత్సహించే విధానంలో చూపించే ఏకాగ్రత చాలా గొప్పది. ఏ నొప్పి తెలియకుండా ఓన్లీ క్రికెట్, ఓన్లీ క్రికెట్, ఓన్లీ క్రికెట్ అని ఆమెలో చూస్తూ ఉంటే శాంతం కంటే సముద్రం గొప్పది, సముద్రం కంటే శాంతం గొప్పది అనే విధంగా ఆమె ముఖంలో చూస్తూ ఉంటే శాంతంగా, ఎంతో సీజన్డ్ ప్లేయర్ గా, సింపుల్ గా భారతదేశానికి 48 సంవత్సరాల తర్వాత మహిళల జట్టులో స్థానం సంపాదించి విజయం సాధించిందంటే ఇది ఒక మామూలు విషయం కాదని చెప్పి మనం అందరం కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు క్రీడలకు ఎంత ప్రోత్సాహం ఉందో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతం లేకపోతే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆమెకి ఇచ్చిన బహుమానాలు ఇవన్నీ కూడా మీకందరికీ కూడా ఒక స్ఫూర్తిగా తయారు కావాలి. ఈ పిల్లలకందరికీ కూడా మీరందరూ కూడా ప్రోత్సాహం రావాలనే ఉద్దేశంతోనే యువతలో స్పోర్ట్స్ అనే ఒక మోటివేషన్ పెరగాలనే ఇంత పెద్ద ఎత్తున పారితోషికం ఇచ్చారు. ఇప్పుడు అడిగాను నేను, డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ అయిపోగానే నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతావు, 5 ఏళ్లకు IAS ఆఫీసర్ అవుతావు. ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాలు ఒక IAS ఆఫీసర్ గా ఆమె సేవలు అందించబోతా ఉంది.
అదే విధంగా క్రికెట్ ను మాత్రం వదిలిపెట్టద్దమ్మా. నువ్వు ఇంకా భారతదేశాన్ని ఈ టీంలో భవిష్యత్తులో ఈ టీంకు నువ్వు కెప్టెన్ కావాలా. నెక్స్ట్ వరల్డ్ కప్ నీ నేతృత్వంలో నీ కెప్టెన్సీలోనే మహిళల వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉండా. ఆమెను మరింత ప్రోత్సాహం తీసుకురావాలా. ఈ కడప జిల్లా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ తెలుగు రాష్ట్రం ఎప్పుడు నీ వెన్నంటుంటుంది, నిన్ను ప్రోత్సహిస్తుంది. నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకుపోయేదానికి మానసికంగా ప్రతి ఒక్కరూ నీతో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ నీకు అద్భుతమైన శుభాకాంక్షలు. నీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నీ మెంటర్ కిషోర్ రెడ్డి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఐసీసీ ఉమెన్స్ కప్ గెలిచిన ప్లేయర్స్ అందరికి కంగ్రాచులేషన్స్. అలాగే మన కడప ప్రైడ్ అయిన శ్రీచరణికి గెలిచినందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది ప్లేయర్స్, చాలా మంది పేరెంట్స్ క్రికెట్ వల్ల ఉద్యోగం వస్తుందా, ఎవరైనా ఫుడ్ పెడతారా అని చాలా మంది పిల్లల్ని క్వశ్చన్ చేస్తుంటారు. బట్ టుడే ఐ బిలీవ్ షీ కెన్ ప్రౌడ్లీ సే నాకు ఉద్యోగం వచ్చింది, నాకు గవర్నమెంట్ నన్ను ప్రోత్సహిస్తుంది కూడా. ఫైనల్ మ్యాచ్ ఒక్కటే కాదు, రన్ రేట్ ని మేనేజ్ చేయడమే కాదు, షీ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్ త్రూ అవుట్ ద సీజన్. ఎవ్రీ మ్యాచ్ లో ఆమె పాల్గొనింది. అలాగే ఈ ఐసీసీ కప్ ఒక్కటే కాదు, ఆమె డెబ్యూ మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసి రికార్డ్ అనేది ఒకటి సృష్టించింది. ఐ బిలీవ్ దర్ ఓన్లీ అనదర్ ఉమెన్ ఆఫ్టర్ హర్. ఎంతో మంది స్పెషలీ విమెన్ క్రికెటర్స్, చిన్నపిల్లలు అందరూ నాకు అమ్మగారికి మెసేజ్లు చేస్తున్నారు, అన్నా మేము శ్రీచరణి రావుదాం అనుకుంటున్నాం, మాకు మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ కడప స్టేడియం తరపున, అట్ ద సేమ్ టైం కడప తరపున వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఆల్ ద సపోర్ట్ పాసిబుల్. గెలిస్తే ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆమె చెప్పలేదన్నారు, బట్ ఐ బిలీవ్ ఐ సా దట్ ఫీలింగ్ ఫ్రమ్ శ్రీచరణిస్ పేరెంట్స్. I don't think her parents could be ever more proud of, and I am also so proud of them for supporting Sri Charani. ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటే నాకు గెలవాలని ఉంది, నాకు ఆడాలని ఉంది, ఆడడం తప్ప నాకు ఇంకే దాని మీద ధ్యాస లేదన్నారు. మనకి ఇష్టం ఉన్న పని మీద మనం ఫోకస్ చేసి రిజల్ట్స్ మీద ఎక్స్పెక్టేషన్ లేకుండా పని చేస్తే అది ఎలా ఉంటుందో శ్రీ చరణి ఈరోజు ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది. ఫ్యూచర్ లో వచ్చే అవుట్కమ్స్ కి సంబంధం లేకుండా జస్ట్ క్రికెట్ గురించే ఆలోచించి ఐ జస్ట్ వాంట్ టు ప్లే అన్న మా స్టేట్మెంట్ వల్లే ఆమె ఈ రోజు ఇదంతా అప్రిసియేషన్ పొందుతుంది. అలాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టుంటే ఈ రోజు కడప ఎమ్మెల్యే ఒక ఉమెన్, కడప జాయింట్ కలెక్టర్ ఈ రోజు రావాల్సి ఉండే బట్ షీ కుడెంట్, షీఈ్ ఆల్సో ఉమెన్. కడప మేయర్ గారు కూడా ఉమెన్. ఈ రోజు మన కడప ప్రైడ్ కూడా శ్రీచరణి ఉమెనే అని చెప్పేసి డిస్ట్రిక్ట్ లో మనకి తెలియకుండా పోయిన 2 సంవత్సరాల నుంచి ఉమెన్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది. బాయ్స్ ఇట్స్ టైమ్ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో. అలాగే ప్రభుత్వం తరపు నుంచి షీ హాస్ బీన్ గివెన్ అ గ్రూప్ 1 జాబ్, 2.5 crore బహుమతితో పాటు కడపలో ఒక ఇల్లు. వీటన్నిటితోనే కాకుండా అసోసియేషన్ ని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు రిక్వెస్ట్ చేస్తూ శ్రీచరణి కాంట్రిబ్యూషన్ ఫర్ ద నేషన్ గుర్తుండిపోయేలా స్టేడియం లో ఒక బ్లాక్ ని గానీ ఒక పవిలియన్ ని గానీ ఆమె పేరు మీద చేయాలంటూ ఐఎమ్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జస్ట్ అ స్టార్ట్ ఫర్ అ గ్లోరియస్ కెరియర్ అహెడ్. థ్యాంక్ యూ. Good evening, everyone. Really feeling pleasure to be here. You made my day with all your love. Thank you so much for coming and spending your valuable time here. Thank you so much.